తెలంగాణకు వర్తించమని చేత ఏదైతే ఇది ఒక రైట్గా అంటే మనము ఈ యొక్క గోదావరి రీజన్లో ఏదైతే నీటి శాతం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని, ఎందుకంటే GWTT అవార్డులోని క్లాజ్ 4 కూడా చెప్తూ ఉంది రాష్ట్రాలకు గోదావరిలో ఉన్నటువంటి ఇతర రివర్ బేసిన్లు ఏవైతే నీటి తరలించే హక్కు ఉందన్నారు. ఆ రైట్ ప్రకారమే ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి కాళేశ్వరం కానీ సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది. ఆ రైట్ ప్రకారమే ఈ యొక్క అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా అయితే మీరు కాళేశ్వరం కానీ సీతారాం ప్రాజెక్టులకు కానీ ఏ రకంగా అయితే మీరు CWCకి ఏ రకంగా అయితే రైట్ ప్రకారం ముందుకెళ్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ హక్కుతోటే ఈ బనకచర్ల ప్రాజెక్టు కూడా చేపడుతూ ఉంది. అందులో కూడా పర్టికులర్గా ఇంకా మేము గోదావరి దిగువన ఉన్నటువంటి అదేవిధంగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ రైట్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ గోదావరిలో మరి పెద్ద ఎత్తున 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఒకే సమయంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా వచ్చేటువంటి పరిస్థితి గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు ఆ రోజు 1986 పెద్ద ఎత్తున గోదావరికి 36 లక్షల వరద వస్తే మా గోదావరి జిల్లాలో దగ్గర 1 కోటి మంది 20-25 రోజులు వరద నీటిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ గోదావరి వరద ఉధృతికి దాని తీవ్రతకు ఆ కష్టాలు ఆ నష్టాలు ఆ సమస్యలు అనుభవించేటువంటి వాళ్ళం దిగి ఉన్నటువంటి రాష్ట్రం. మీరు అడిగిన ప్రశ్న కష్టాలు నష్టాలు ఈ వరద బాధలు అనుభవించే మాకు ఈ వృధా జలాలని వాడుకునే హక్కు లేదా అన్నారు. మీరు 100% కరెక్ట్ ప్రశ్న ఇది. ఎస్ మంత్రి గారు అదే మేము చెప్పేది. ఎందుకంటే చెప్పండి ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ రకంగా ఏంటంటే మేము ఎక్కడ కూడా నికర జలాలను ఎక్కడ వాడటం లేదు, వరద జలాలను మాత్రమే వాడుతున్నాం అనేది స్పష్టంగా నేను చెప్పేటువంటి అంశం. అది కూడా మేమేదో ఈరోజు వచ్చేటువంటి వరదను క్యాలిక్యులేట్ చేయట్లా. గత 100 years ఇప్పుడు తెలంగాణలో కూడా అనుభవమైనటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా అవగాహన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది 100 సంవత్సరాల చరిత్ర నుంచి కూడా లాస్ట్ 100 years నుంచి కూడా తీసుకుంటున్నటువంటి చరిత్ర. ఇప్పుడు మొన్న కూడా మేము చూసాం ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్, మీ అందరికీ తెలుసు. ఆ ధవళేశ్వరం బ్యారేజ్ లేకపోతే గోదావరి జిల్లాలన్నీ కూడా అసలు 2 పూట్ల తినడానికి కూడా తిండి లేనిటువంటి పరిస్థితి గతంలో. ఆ రోజు కాటన్ మహాసైడు ఆ ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి మీద కట్టడం ద్వారానే ఈరోజు మా గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయి, 2 పూట్ల మేము అన్నం తినగలుగుతున్నాం. మొన్న అటువంటి కాటన్ మహాసైడు మనమరాలు రాజమండ్రి వచ్చి ఆ గోదావరి బ్యారేజ్ ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృధాగా పోతున్నటువంటి ఆ లక్షల క్యూసిక్కుల నీరుని చూసి మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా ఒక్క ప్రాజెక్టును కూడా పైన మీరు కట్టుకోలేకపోయారా అని అంటే మా అందరికి కూడా చాలా ఎంతో ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వృధాగాను ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే పోలవరం బనకచెర్లకు ఉపయోగిస్తూ ఉన్నాం. సరే, అది ఒక బ్రేక్ తీసుకుంటా. కాదు, మీరు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ బాధ్యత అది మంత్రిగా. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదని కోరుకునే పరిస్థితి, కోరుకోవాలి కూడా. కానీ ఇవాళ సరే చంద్రబాబు నాయుడు కాళేశ్వరాన్ని అడ్డుకున్నారా అంటే సరే ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా లేడు, ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి. బట్ అయినా కూడా ఇప్పుడు హరీష్ రావు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు కదా, అలా చేసి ఉండొచ్చు. అది చేయలేదు చంద్రబాబు నాయుడు. అలాగే ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం కానీ గతంలో ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ మనకు తెలుసు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా? ప్రత్యేకమైన చొరవ తీసుకోవాల్సిన అవసరం ఇది హై టైమా కాదా? ఎందుకంటే మొత్తం అన్ని పార్టీలని కలుపుకుని ఇవాళ దీనికి అసలు అడ్డంకులే సృష్టిస్తాము, అనుమతులే రాకుండా చేస్తామనే టైంలో మరి చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వాలా, ఇంకా వెయిట్ చేయాలా అనేది కూడా ఒకసారి మాట్లాడదాం చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత. స్టే ట్యూన్డ్.